హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ముందుగా ఈ వీడియోలో నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, అంటే దాదాపు 1 ఇయర్ బట్టి చేస్తున్న కోఆపరేటివ్ బ్యాంక్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనిపైన చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఇందులో మనం వర్క్ చేస్తే ఏ రకంగా ఇన్కమ్ వస్తుంది, అలాగే ఇందులో సేవింగ్ చేసిన వాళ్ళకి ఏ రకంగా లాభాలు వస్తాయి, అసలు వీళ్ళ పనితీరేంటి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు ఇందులో క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా మనకి బెంగళూరులో 1వ తారీఖు, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఏజిఎం మీటింగ్ జరిగిందండి. యాన్యువల్ జనరల్ మీటింగ్. అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ ఆదాయం ఎంత, వీళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా, వీళ్ళు ఎంతవరకు లోన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా పబ్లిక్గా చెప్తారన్నమాట. ప్రెస్ రిలీజ్ చేస్తారు. చూసినట్టయితే చూశారు కదా, ఇక్కడ దాదాపు ఆ రోజు 12,000 మంది వచ్చారు. ఇక్కడ చైర్మన్, సీఈఓ మొత్తం ఎవరైతే మెయిన్ ఉన్నారో బోర్డు మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే ఏజిఎం మీటింగ్లో ఇక్కడ మనం ఎవరిని ఇష్టపడితే వాళ్ళని బోర్డు మెంబర్ కింద మనం ఎన్నుకోవచ్చు అన్నమాట. దీంట్లోకి నేను కూడా వెళ్ళాను, అది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. కాబట్టి దీని లీగాలిటీస్ ఏంటి, దీన్ని మీరు నమ్మొచ్చా లేదా, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇందులో వర్క్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా మీ అమౌంట్ సేవింగ్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీ ఓన్గా మీరు డిసిషన్ అనేది తీసుకోవచ్చు అప్పుడు. ఓకే, నేను జాయిన్ అయినైతే 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిందండి. కాబట్టి ఎప్పుడు కూడా దేన్ని తక్కువ అంచనా వేయలేము. ఏది ఎప్పుడు మన లైఫ్ మార్చుద్దో మనం చెప్పలేము. అందుకే మన సమయాన్ని ఇంట్లో కూర్చొని వేస్ట్ చేసుకోకుండా మనకి డబ్బు వచ్చే విధంగా మార్చుకోవడమే ఒక తెలివైన వ్యక్తి చేయగల పని మాట. ఓకే, కాబట్టి ఇప్పుడు క్లారిటీగా వినండి. ప్రజెంట్ ఆన్ బేస్ కానీ విక్టరీ డాష్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ సంస్థ వాళ్ళు చెప్తున్నట్టు ఈ ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగమా కాదని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఎంఎస్సిఎస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం అని చెప్తున్నారు. అది కరెక్టా కాదని చెప్పి నేను సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఫోటోలో ఉంది చూడండి. అవును, మీరు చెప్పింది నిజమే. ఎంఎస్సిఎస్ అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది నేరుగా భారత ప్రభుత్వ సహకార మంత్రి శాఖ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వస్తుంది అని చెప్తున్నారు. అంటే వాటి పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు వాళ్ళే. కాబట్టి చెక్ చేయండి ఒకసారి మీరు గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ ఎట్లయినా సరే. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా నియంత్రణలో గతంలో ఇది వ్యవసాయ మంత్రి శాఖ కింద ఉండేది. కానీ ప్రజెంట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకార మంత్రిని నియమించిందంట. ఓకే, సహకార మంత్రి శాఖ కూడా కొత్త శాఖ అనేది నియమించింది. దీనికి ప్రస్తుతం అమిత్ షా గారు అయితే కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ శాఖ ద్వారానే దేశంలో అన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు కార్యకలాపాలను జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. అలాగే మల్టీ స్టేట్ అంటే ఏంటి అంటే సహకార సంఘం, కేవలం ఒక రాష్ట్రం పరిమితి కాకుండా, ఓకేనా. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అంటే ఒకే రాష్ట్రం మీద డిపెండ్ అవ్వకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఏవైతే ఇలాంటి సొసైటీలు ఉంటాయో వాటిని మాత్రమే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు అంటారు. ఇవి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 2002 ప్రకారం రిజిస్టర్ అనేది అయి ఉండాలి. ఎలాగో మనకి ఐసీసీఎల్ అనేది అయి ఉంది, మనకు ప్రతి దాంట్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐసీసీఎల్ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పెట్టిన పెట్టుబడులు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను చెప్తుందన్నమాట. దీనికి మీరు నమ్మవచ్చా లేదా అని చెప్పి మనం అడిగినప్పుడు దాన్ని క్లియర్గా మనకి జెమినీ అయితే క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితి 2026 అప్డేట్. ఇటీవల సమాచారం ప్రకారం ఐసీసీఎల్ తమ కార్యకలాపాలను చురుగ్గా కొనసాగిస్తుంది. ఓకే, చేసేదంతా కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, కరెక్ట్గా అని చెప్తున్నారు అనమాట. రీసెంట్గా ఏజిఎం మీటింగ్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా. ఏజిఎం మీటింగ్ ఫిబ్రవరి 1, 2026లో బెంగళూరులో వీళ్ళు జరుపుకోవడం జరిగింది. యాన్యువల్ జనరల్ మీటింగ్. లాభాలు కానీ వీటికి వచ్చే ఇబ్బందులు కానీ అన్నీ కూడా అదే దాంట్లో వీళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. ప్రజెంట్ టర్న్ ఓవర్ వచ్చేసి 2,000 కోట్లు దాటింది. బట్ ఇక దీంట్లో 1000 కోట్లు అని చూపిస్తుంది. అలాగే మనకి సంస్థ విస్తరణ, అంటే సంస్థ అనేది ఏ రకంగా గ్రోత్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి డైరెక్ట్గా మీరు దేంట్లోనే అడగచ్చు. ఈ సంస్థ రీసెంట్గానే 2 ఎన్బిఎఫ్సి సంస్థలను అయితే కొనుగోలు చేసింది అఫీషియల్గా. ఓకే, 2 ఎన్బిఎఫ్సి సంస్థలు అంటే నార్మల్ విషయం కాదండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని అయితే 2 రీసెంట్గా తీసుకుంది. ఓకే, కాబట్టి భవిష్యత్తులో ఈ సంస్థ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారాలనే లక్ష్యంతో ఉంది. ఓకే, ఫ్యూచర్లో ఇది స్మాల్ స్కేల్ ఫైనాన్స్ బ్యాంక్ కింద మారడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఐసీసీఎల్ అనేది. ఓకే, మీరు గమనించాల్సిన అంశాలు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఇది ఇప్పటికీ సహకార సంఘాల రిజిస్ట్రేషన్ సిఆర్సిఎస్ కింద చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఓకే, సిఆర్సిఎస్ కింద చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉంది. అలాగే ఇతర చిన్న సొసైటీల కంటే ఇది చాలా పెద్ద సొసైటీ అని చెప్పి కూడా వీళ్ళు క్లారిటీగా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేను అడగడం జరిగింది.
అసలు ఇదేంటి, దీనికి మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మంచిగా వస్తుంది. అలాగే మనం పెట్టే దానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధితంగా ఇవి అయితే పనిచేస్తాయి. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏజిఎం మీటింగ్కి ఎలా వెళ్ళాను ఏంటి అనేది నేను కూడా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లేలో నా నెంబర్ వేస్తున్నాను, దానికి మీరు కోఆపరేటివ్ బ్యాంక్ అని మెసేజ్ చేస్తే మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్లో అడిగినట్టయితే నేను క్లారిటీగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఖాళీగా ఉన్నారో మీ పనులు మీరు చేసుకుంటూ ఎక్స్ట్రాగా దీన్ని పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు సేవింగ్ కింద దాచుకోవాలన్నా దాచుకోవచ్చు. ఇదేమీ నిన్న మొన్న పుట్టింది కాదు, 28 సంవత్సరాలు బట్టి ఉన్న సంస్థ, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, మీరు ఇది నిజంగా లీగల్గా ఉందా లేదా, గవర్నమెంట్ సంబంధించి ఏవైనా సరే దీనికి అసలు ప్రూఫ్స్ ఉన్నాయా, లీగల్గా ఉందని మీరు చెక్ చేసుకోవడానికి సింపుల్గా క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో www.cooperative.gov.in డేటాబేస్ అని ఉంటుందన్నమాట. అంటే దాని డేటాబేస్లో ఇది రిజిస్టర్ అయిందో లేదని చెక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఓకే, దాని తర్వాత నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ అని ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే సైటు ఓపెన్ అవుద్ది అన్నమాట. కొద్దిగా కొన్నిసార్లు స్లోగా ఓపెన్ అవుద్ది, కంగారు పడుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన సైట్లు నిదానంగా ఓపెన్ అవుతాయని మీ అందరికీ తెలిసింది. ఓకే, ఇక్కడ ఏం రాశారు, నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్. ఓకే, దీంట్లో మొత్తం మీద మనకి ఎన్ని సొసైటీలు ఉన్నాయి ఏంటి కథ అనేది మొత్తం ఇక్కడ క్లారిటీగా రాస్తారన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కోఆపరేటివ్ సొసైటీలు అనేవి 8,54,688 ఉన్నాయి. కానీ మనది చిన్న సొసైటీ కాదు కాబట్టి మనది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కాబట్టి ఇక్కడ ఉంది చూసారా బ్లూ కలర్లో, ఇక్కడ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్ని ఉన్నాయంటే ఇండియా మొత్తం మీద 1802 మాత్రం ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంబంధించిన డేటాబేస్ అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుద్ది. కొన్నిసార్లు మీకు ఈ రకంగా పేజ్ వస్తే ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి, అంటే కొన్నిసార్లు ఆగినా సరే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, లేదా బ్యాక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఫ్రంట్కి వచ్చినా సరే వస్తుంది. ఇక్కడ మనం ఎక్కడ సెర్చ్ చేయాలంటే సెర్చ్ MSCS. నార్మల్గా మీరు స్క్రీన్ రొటేషన్ ఆప్షన్ కాకుండా నార్మల్గా పెడితే నార్మల్గా మీకు క్లారిటీగా తెలుస్తుంది. నేను రొటేషన్ ఆప్షన్ పెట్టాను ఎందుకంటే మీకు కొద్దిగా డిస్ప్లే క్లారిటీ కనబడాలని. ఇక్కడ నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని సెర్చ్ చేస్తాను. చూసారు కదండి, ఇక్కడ నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని చెప్పి సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసారు, ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లో సెర్చ్ ఉంది, సెర్చ్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఉన్న ఏ సొసైటీలు ఉన్నాయంటే అగ్రిగోల్డ్, సిరిగోల్డ్ ఇవన్నీ ఎత్తుకుపోయినాయి కదా, అవి కూడా ఇలాగే రిజిస్టర్ అయ్యాయి కదా, మరి ఎందుకు పోయినాయి అని మీరు అనుకోవచ్చు. బేసిక్గా ఏవి కూడా ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేసుకోలేవు. అలాగే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుని డబ్బు పరంగా కాకుండా వాటిని ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు, అంటే ల్యాండ్స్ కానీ వాటిలో కానీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోయేలా చేశారన్నమాట. కానీ ఇక్కడ ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీలో మనం పెట్టిన డబ్బు కిందనే ఉంటుంది, అది ఎటు కూడా పోదు. ఓకే, ఇది మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చినాయి చూడండి. దీని పేరు వచ్చేసి ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిట్. ఎక్కడ ఏ స్టేట్లో స్టార్ట్ అయిందంటే కర్ణాటక స్టేట్లో స్టార్ట్ అయింది. డిస్టిక్ వచ్చేసి బెంగళూరు అర్బన్ అనమాట. రిజిస్ట్రేషన్ ఎప్పుడైందో కరెక్ట్గా చూడండి, 20వ తారీఖు 8వ నెల 1998. అంటే దాదాపు మనం అనుకున్నట్టు 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 9వ సంవత్సరం, అదే 29వ సంవత్సరంలోకి రన్నింగ్ అవుతుంది. 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఓకే, 28 సంవత్సరాలు బట్టి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే సెక్టర్ వచ్చేంటి, క్రెడిట్ అండ్ డ్రాఫ్ట్ సొసైటీ, అంటే డబ్బులు తీసుకోవడం ఇవ్వడం కూడా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ ఏ రాష్ట్రాల్లో ఉందని మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలో కూడా ఉంది బేసిక్గా అయితే. కానీ ఇక్కడ కొన్ని మనకి చూపించలేదు అన్నమాట, డేటాబేస్లో ఇంకా అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి దీని అడ్రస్ కూడా బెంగళూరులో ఎక్కడ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా రాయడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు గతంలో ఎత్తుకుపోయిన ఏమైనా సంస్థల మీద క్లిక్ చేశారనుకోండి, బేసిక్గా మీకు అగ్రిగోల్డ్ డౌట్ ఉంది కాబట్టి అగ్రిగోల్డ్ అనుకుందాం మనం. అగ్రిగోల్డ్ అని చెప్పి టైప్ చేశాను. ఇప్పుడు సెర్చ్ చేశాను అనుకోండి, మీకు అర్థమైపోద్ది అన్నమాట. ఓకే, ఈ అగ్రిగోల్డ్ అనేది చాలామందికి దీని డౌట్ వల్లే ఇందులో జాయిన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆలోచిస్తున్నారు. కానీ బేసిక్గా అది ఎటువంటి రిజిస్ట్రేషను చేసుకోలేదు. దీంట్లో చూసారు కదా, డేటాలో లేదు. కాబట్టి మీకు ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే దానికి తగ్గ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను మిగతా వీడియో నేను మన బెంగళూరు ఏజిఎం మీటింగ్ వెళ్ళాను కదా, దానికి సంబంధించింది కూడా పెడతాను, ఒకసారి చూసేయండి. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 24-25
సంవత్సరానికి గాను ఇక్కడ సమావేశమైనటువంటి ప్రెసిడెంట్ అందరికీ కూడా నా నమస్కారాలు. సో ఇండియా చరిత్రలోనే ఈ విధంగా ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ సంస్థ ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించడం, ఈ విధంగా ఒక 15,000 మందితోటి ఈ విధంగా బహిరంగ సభ నిర్వహించడం యాన్యువల్ మీటింగ్కి ఇది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియాలో ఇంత పెద్ద ఒక బహిరంగ సభ అనేది యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఇదే ప్రప్రదమైనటువంటి విషయం ఇది. సో ఇక మీదట కూడా ఏదైనా ఇంత పెద్ద బహిరంగ సభ విధంగా MSCS జరుపుతుంది అంటే అది మనది మాత్రమే అయి ఉంటుంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈ సంస్థ ఎంత మన ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది, కొత్త బ్రాంచ్లు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, అండ్ మన ఇంకా ముందు మన కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చెప్పబడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, నేను డైరెక్ట్గా వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీకు వచ్చి చెప్తున్నాను అనమాట. వీళ్ళు ఏదో నోటి మాటకి చెప్పట్లేదు, వీళ్ళు చెప్పినట్టే చాలామంది జనాలు వచ్చారు. వీళ్ళెవరూ కూడా పబ్లిక్ కాదండి, ఇందులో పని చేసేవాళ్ళు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కింద ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.